జగన్‌తో రావడం వల్లంట ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. అలాగే అక్కడ కొంతమంది హోర్డింగులు పెడితే సమాజ ప్రశాంతతకు భంగం కలిగిందట. ఇట్లాంటి దాని మీద విచారిస్తారట. సత్తెనపల్లి పోలీసులు పేర్ని నానికి నిన్న విచారణకు పిలిచారు. దాని మీద ఎలాంటి దిక్కుమాలిన వార్త రాస్తారంటే నీచ జర్నలిజానికి పరాకాష్ట అనడానికి సజీవ సాక్ష్యం ఇది. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి జూన్ 18న సత్తెనపల్లి పట్టణంలో ర్యాలీ చేయడంతో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్కి తీవ్ర ఇబ్బందులు తలెత్తిన విషయం మీకు తెలుసా అని అడిగారట. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ట్రాఫిక్ ఆయన ఇట్లా వెళ్తుంటే పక్క నుంచి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుందా? లోకేష్ పాదయాత్ర చేస్తుంటే ఈ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ట్రాఫిక్, ఏ ప్రాబ్లం రాదా? అంటే వాళ్ళకి జనాలు ఎవరు ఉండరా? లేకపోతే పవన్ కళ్యాణ్ వెళ్తుంటే ట్రాఫిక్ అంతా కూడా క్లియర్గా ఉంటుందా? అసలు కామన్ సెన్స్ కూడా లేనటువంటి ప్రశ్నలు, కామన్ సెన్స్ కూడా లేనటువంటి జర్నలిజం. ఇక్కడ రఫా రఫా అనే ప్లకార్డులు మీరు చూసారా? ఆయనతో పాటు కారులో వెళ్తున్నాడు, దాంట్లో రఫా రఫా అది ఉంటే కనుక చూస్తాడేమో. చూస్తే ఏం చేయాలి ఇప్పుడు దానికి? అతను వెంటనే దిగేసి వాళ్ళని చాచి కొట్టాలా? మరి అక్కడే పోలీసులు ఉన్నారు కదా, కొట్టారు వాళ్ళని. కొడితే ఊరుకుంటారా? నువ్వు కేసు పెడతావు కదా. అదే సందర్భంలో నేల నాకిస్తా, కిందేసి కొడతాం, తాట తీస్తాం, అంతు చూస్తాం, ఈ స్టేట్మెంట్ ఇదివరకు లేవా? ఇప్పుడు కూడా ఉండట్లేదా? మరి వాటికి కేసులు పెడతారా? ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి రాయాలి, ఒక విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి. అదే ప్రస్తుతం ఒక ఆటగా మారుతుంది.